అందరికీ నమస్తే. వెండితెర ఈ కథ ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక హీరోయిన్ మధ్య జరిగే ప్యూర్ లవ్ స్టోరీ. ఇద్దరు ఒక పల్లెటూరు నుంచే బయలుదేరతారు. ఎవరి ఆశలతో వాళ్ళు, ఒకరు హీరోయిన్ అవ్వాలని, ఒకరు డైరెక్టర్ అవ్వాలని బయలుదేరతారు. ఇతను డైరెక్టర్ అవ్వడానికి దారిలో ఎన్ని కష్టాలు పడ్డాడు, ఒక సినిమా తీయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఒక సినిమాలో హీరో కానీ హీరోయిన్ కానీ ఒక వేషం దొరికి మనం నిలబడాలి, స్టాండ్ గుడ్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి, ఒక సినిమా వల్ల దాని చుట్టూ ఉండే పరిశ్రమలు ఎన్ని ఉంటాయి, ఒక సినిమా పైరసీ అయ్యి ఆ సినిమా ఆగిపోతే ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడతారు, ఈ కథ. అయితే ఈ కథలో హీరోయిన్ తన కాళ్ళు ఎందుకు పోగొట్టుకోవాల్సి వస్తుంది, హీరో ఎందుకు చనిపోవాల్సి వస్తుంది, ఆమె రోడ్డు మీదకి దిగి ఎందుకు ధర్నా చేయవలసి వస్తుంది, ఆమెకు సపోర్ట్గా ఒకప్పుడు ఎవరో నించోని వాళ్ళు యావత్ సినీ ఇండస్ట్రీ ఆవిడకి సపోర్ట్గా నిలబడతారు. ఈ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు చూడడానికి అభిమానులు రోడ్డు మీదకి వస్తారు. రోడ్లు బ్లాక్ అయ్యి సెక్యూరిటీ ఇబ్బందులు కూడా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది. ఇది ఏ స్థాయికి వెళుతుందంటే ముఖ్యమంత్రులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యే స్థాయికి వస్తుంది కథ. కారణం, సినిమా అనేది ఒక మంచి స్నేహం. మనిషి ఎంతో స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు 2.5 గంటలు హాల్లో కూర్చుంటే తనకున్న సమస్యను కానీ తనన్నీ ప్రశాంతంగా మర్చిపోయి 2.5 గంటలు థియేటర్లో కూర్చుని తిరిగి కొత్త ఉత్సాహంతో బయటకు వస్తాడు. ఇది సినిమా. అలాంటి సినిమా పైరసీ అయితే ఒక హీరోయిన్ ఎంత కష్టపడి ఆ పైరసీని ఆఫ్ చేస్తుంది అన్నదే ఈ కథ. ఉదాహరణకు సింపుల్గా చెప్తాను. ఒక సినిమా సైకిల్ స్టాండ్ పార్కింగ్ వాళ్ళు, టీ కొట్ల వాళ్ళు, ఆ పక్కన ఉన్న టిఫిన్ బళ్ళ వాళ్ళు, దాని చుట్టూ దానికి తీసుకెళ్ళే ఆటో రిక్షాల వాళ్ళు, 250 మంది సపోజ్ సరదాగా థియేటర్లో కూర్చుంటే వీళ్ళ వల్ల ఇంచుమించుగా ఒక 100 కుటుంబాలు బాగుంటాయి. ఇది సినిమాకు ఉండే గొప్పతనం. ఈ గొప్పతనాన్ని అంతా ఈ కథలో మీకు నేను నెక్స్ట్ వీడియోలో పిన్ టు పిన్ అప్లోడ్ చేస్తాను, నా వెండితెర కథలో. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే.